ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్ పోవాలంటే బాంబు పేలి చనిపోతారు, భయం. ఈటల రాజేందర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది. గజ్వేల్ అనగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటమికి కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న కోపమే కారణమని, అందుకు ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని బీజేపీ నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ అయితే అన్నారు. కానీ లోక్సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతుందని, ప్రధాని మోదీ మీద నమ్మకంతో బీజేపీ పట్ల ప్రజలు ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కిందట హైదరాబాద్ పోవాలంటే బాంబు పేలి చనిపోతారనే భయం ఉండేదని, మోదీ వచ్చాక బాంబుల మోతలు ఆగిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్లో సోమవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై ఉన్న కోపంతోనే ప్రజలు అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఓట్లు వేశారని, లోక్సభ ఎన్నికలు బీజేపీకి ఓటు వేస్తామని ప్రజలు చెప్తున్నారని పేర్కొన్నారు. ఎటు చూసినా కుంభకోణాలే, మహిళలు, యువత ప్రధాని మోదీ వెంట ఉన్నారని, ఆయనను మరోసారి గెలిపించుకునేందుకు సిద్ధం కావాలన్నారు. కాంగ్రెస్ పాలన ఎటు చూసినా కుంభకోణానికి కనిపించేవని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు. 10 లక్షల మందికి మహిళలకు వడ్డీ లేని రుణాలు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో పేదలకు వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, బీజేపీ మూడోసారి హ్యాట్రిక్ సాధించి మోదీ మూడోసారి ప్రధాని అవుతారని ఈటల ఆకాంక్షించారు. తెలంగాణలో ఇప్పటికే బీజేపీ సంకల్ప యాత్రతో ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటి నుండే స్పీడ్ పెంచేస్తుంది ప్రజల్లో. మరి మొత్తానికైతే ఈసారి లోక్సభ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాబట్టి హ్యాట్రిక్ దిశగా కీలక నేతలను బరిలో దింపనుంది. దీనిపైన సర్వేలు, గతంలో చేసిన అసెంబ్లీలో ఉన్నటువంటి పొరపాటును కూడా వాటిని సరిదిద్దుకొని పూర్తి స్థాయిలో మరి బీజేపీ నేను కూడా పోటీలో ఉందనే విధంగా ముందుకెళ్లాలని భావిస్తుందట.